న్యూస్ నేను తులసి ముందుగా హెడ్లైన్స్. శ్రీరామ్ సాగర్ లోకి చేరుతున్న వరద నీరు, పెరుగుతున్న నీటి మట్టం, అన్నదాత ముఖంలో ఆనందం. స్థానిక ఎన్నికలకు సిద్ధమవుతున్న ప్రభుత్వం, నెలాఖరులో నోటిఫికేషన్ వచ్చే అవకాశం. బీడు భూములను తడపడానికి కాళేశ్వరం నిర్మించిన అపర భగీరథుడు, దండగలా మారిన వ్యవసాయాన్ని పండగలా మార్చిన మహనీయుడు కేసీఆర్ అని వేముల స్పష్టం. భక్తి శ్రద్ధల మధ్య శివలింగ ప్రాణ ప్రతిష్ఠ, వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య జరిగిన ప్రతిష్ఠ వేడుకలు. విద్య, వైద్యం ప్రజలకు రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు, ప్రజలకు అందుబాటులోకి తేవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదన్న ప్రతినిధులు. నిన్నటి వరకు నిరాశపరిచిన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. దీంతో ఆయకట్టు పరిధిలోని రైతులలో ఆనందం వెల్లివిరుస్తోంది. వర్షాకాలం ప్రారంభమై 2 నెలలు కావస్తున్నా వర్షాలు లేక ప్రాజెక్టులు కాస్త నిరాశకు గురిచేశాయి. కానీ ఎగువన కురిసిన వర్షాల వరద కాస్త ఆశలను రేకెత్తిస్తోంది. ఉత్తర తెలంగాణ జిల్లాల వరప్రదాయని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద కొనసాగుతోంది. స్థానికంగా కురుస్తున్న వర్షాలతో పాటు మహారాష్ట్ర నుంచి గోదావరికి వరద వస్తోంది. దీంతో జలాశయంలోకి ప్రస్తుతం 28,147 క్యూసెక్ల ఇన్ఫ్లో వచ్చి చేరుతుంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 80.5 టీఎంసీలు. ప్రస్తుతం ప్రాజెక్టులో 41.907 టీఎంసీల అడుగులకు నీరు చేరింది. గత ఏడాది ఇదే సమయానికి ప్రాజెక్టులో 47.250 టీఎంసీల నీరు ఉంది. ప్రాజెక్టు నుంచి ఆయకట్టుకు నీటి విడుదల కొనసాగుతుంది. ఆగస్టు 7న కాలువల ద్వారా నీటి విడుదలను ప్రారంభించారు. ఎస్ఆర్ఎస్పీ కింద ఉన్న 6 లక్షల ఎకరాల ఆయకట్టుకు ప్రస్తుతం నీటిని వదులుతున్నారు. కాకతీయ కాలువ ద్వారా 3,000 క్యూసెక్లు, వరద కాలువ ద్వారా 3,000 క్యూసెక్లు, మిషన్ భగీరథకు 231 క్యూసెక్లు, లక్ష్మీ కాలువ ద్వారా 150 క్యూసెక్లు, సరస్వతి కాలువ ద్వారా 300 క్యూసెక్లు, అలీసాగర్ ఎత్తిపోతులకు 180 క్యూసెక్లు, గుత్పా ఎత్తిపోతులకు 270 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. కాలువల ద్వారా నీటిని వదులుతుండటంతో ఆయకట్టు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నవంబర్ 20 వరకు ఆయకట్టుకు నీటిని విడుదల చేయనున్నారు. కాకతీయ కాలువ పరిధిలోని జోన్ 1 7 రోజులు, జోన్ 2కు 8 రోజుల పాటు వారబందీ ప్రకారం నీటిని అందించనున్నారు. మిగిలిన కాలువలకు 7 రోజుల ఆన్ ఆఫ్ పద్ధతిలో నీటిని విడుదల చేసి ఖరీఫ్ సాగుకు సాగునీరు అందిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలను సెప్టెంబర్ 30లోగా నిర్వహించాలని హైకోర్టు వెల్లడించింది. అందుకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ కోసం కసరత్తు చేపట్టినా అటు రాష్ట్రపతి నుండి ఇటు గవర్నర్ నుండి ఆమోదం లభించలేదు. దీంతో పార్టీ పరంగా 42% రిజర్వేషన్ కల్పిస్తూ ఈ నెల చివరికి నోటిఫికేషన్ వేయడానికి కసరత్తు చేస్తుందని సమాచారం. స్థానిక సంస్థల ఎన్నికలను ఎలాగైనా సెప్టెంబర్ చివరి నాటికి పూర్తి చేసే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం. బీసీ రిజర్వేషన్ కోసం నోటిఫికేషన్ వేయకుండా ఉన్న ప్రభుత్వం ప్రస్తుతం పార్టీ పరంగా రిజర్వేషన్ కల్పించే యోచనలో ఉంది. గ్రామ పంచాయతీల కాలం ముగిసి ఏడాదిన్నర కావస్తుంది. అలాగే మండల పరిషత్, జిల్లా పరిషత్ పదవి కాలం ముగిసి సంవత్సరం గడిచింది. ఈ తరుణం పార్టీ గుర్తులతో ముందుగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది. అనంతరం పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. కాగా బీసీ రిజర్వేషన్ కల్పించడంలో బీజేపీ అడ్డుపడిందని ఆరోపిస్తోంది. అసెంబ్లీ తీర్మానం జరిపి కేంద్రానికి పంపినా కేంద్రం పార్లమెంట్ లో ఆమోదించకపోవడం వల్లనే బీసీ రిజర్వేషన్ లభించలేదని ప్రజల్లోకి ఈ వాదనను బలంగా తీసుకెళ్లి కాంగ్రెస్ తన ఉనికిని కాపాడుకోవడం కోసం ఈ ప్రయత్నం చేస్తుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం అప్పుల్లో ఉన్న రాష్ట్ర ప్రభుత్వానికి పంచాయతీల పాలన భారంగా మారింది. కేంద్రం నుండి రావాల్సిన నిధులు పాలక వర్గాలు లేక రావడం లేదు. స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహిస్తే గానీ కేంద్రం నుండి వచ్చే నిధులకు క్లియరెన్స్ లభించే అవకాశం లేకుండా పోవడంతో హైకోర్టు విధించిన గడువులోగా ఎన్నికలను పూర్తి చేయాలని ఆలోచన చేస్తున్నారు. గత ప్రభుత్వం విమర్శలు చేసినా కాంగ్రెస్ ప్రభుత్వం అదే విధానాన్ని అవలంబించే విధానంపై ప్రతిపక్షానికి ఆయుధం అందించిన విధంగా కాంగ్రెస్ వ్యవహరిస్తోందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇదే విధానం అవలంబించేందుకు ఇంత తాత్సారం అవసరమా అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. 42% రిజర్వేషన్ పేరిట మరోసారి కాంగ్రెస్ మోసం బయటపడిందంటున్నారు కొందరు.
ఇటు అనుకూల ప్రతికూల పరిస్థితిలో ప్రభుత్వం ఛాలెంజ్ గా కోర్టు విధించిన సమయం లోపల ఎన్నికలను నిర్వహించి చేతులు దులుపుకోవాలని యత్నిస్తోందని ఇప్పటి నుండే ప్రజల నుండి వ్యతిరేకతను మూటగట్టుకుంది. ఈ ఎన్నికలు రాష్ట్ర ప్రభుత్వానికి ఒక సవాలుగా నిలిచాయి. ఎప్పటికప్పుడు పరిస్థితులు మారుతున్న తరుణంలో ఇదే స్టాండ్ పై కాంగ్రెస్ ముందుకు సాగుతుందా లేక మరేదైనా ప్రయత్నం చేసి తిరిగి వాయిదా వేస్తుందా అనే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు జనం. ఓటరు తుది జాబితా విడుదల చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆగస్టు చివరిలోగా నోటిఫికేషన్ కోసం రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. మొత్తం మీద ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారనే అంశం మాత్రం ప్రజల్లో జోరుగా చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ అధికారం చేపట్టిన కొద్ది రోజులకే పంచాయతీల పదవి కాలం ముగిసింది. అయినా ఎన్నికలు నిర్వహించకుండా ప్రత్యేక అధికారులను నియమించింది. ఒక్కటిగా మండలాలు, జిల్లా పరిషత్, మున్సిపాలిటీల పాలకవర్గం ముగిసి ప్రత్యేక అధికారులు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కానీ చివరగా ఈ నెల ఆఖరులోగా నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టు. ఒకప్పుడు తెలంగాణ వ్యవసాయం అంటే ఎత్తిపోయిన బోరు బావులు, చాలని కరెంటుతో రైతులు గోసపడేవారని మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. దిక్కు తోచని స్థితిలో మొగులకి ముఖం పెట్టి బీడు భూములు తడపడానికి ఒక చినుకు పడకపోతుందా అని రైతులు ఎదురు చూసేవారన్నారు. వ్యవసాయం దండగలా ఉండేదన్నారు. జిల్లా భారత రాష్ట్ర సమితి కార్యాలయంలో మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ గడిచిన గత 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో మిషన్ కాకతీయతో చెరువులు బాగు చేసి వర్షపు నీటిని ఒడిసిపట్టి చెరువులు నింపి వాగులు వంకల్లో చెక్ డ్యాంలు కట్టి నీటిని ఆపి ఎత్తిపోయిన బోర్లలో నీటి ధార వచ్చేట్టు కేసీఆర్ చేశారన్నారు. కడుపు నిండా కరెంటుతో రైతు బీమాతో ఊరూరా కొనుగోలు కేంద్రాలలో వ్యవసాయం పండగలా మారిందన్నారు. ఆంధ్ర ప్రాంతంలోనే కాదు చివరి ఆయకట్టుకు కాలువల ద్వారా సాగునీరు వస్తుంది. మేము కూడా దర్జాగా 2 లేదా వీలైతే 3 పంటలు కూడా పండించుకోవచ్చు అని తెలంగాణ రైతాంగానికి ఒక భరోసా కలిగిందన్నారు. తన సంకల్ప దీక్షతో కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కట్టి తెలంగాణ సాగు బతుకు మార్చిన అపర భగీరథుడు మన పెద్ద రైతు కేసీఆర్ అని పేర్కొన్నారు. దేశంలోనే సాగులో ఆకాశమంత సంపద సృష్టించిన కేసీఆర్ కు కాంగ్రెస్ బురద అంటించే ప్రయత్నం చేస్తుంది. తెలంగాణ అభివృద్ధి కోసం కేసీఆర్ పడ్డ తాపత్రయం, తండ్లాట అర్థం కాని వారే తప్పుడు కూతలు కూస్తారు. ఉమ్మడి రాష్ట్రంలో అనుభవాలను గమనించి దశాబ్దాల తరబడి ప్రాజెక్టులు పూర్తి కాకుండా పోవడం చూసి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో సాగునీటి రంగాన్ని శీఘ్రగతిన పనులయ్యే రంగంగా మార్చారు. ఎంత త్వరగా అయితే అంత త్వరగా తెలంగాణ బీడు భూములకు నీళ్లు పారించాలి అనే తాపత్రయంతో కేవలం 3 సంవత్సరాల కాలంలో కాళేశ్వరం కట్టారు తప్ప ఇంకోటి కాదు. అందులో ఏ తప్పు జరగలేదు. చీమంత సమస్య కూడా జరగని కాళేశ్వరం ప్రాజెక్టులో కొండంత సమస్యగా జరిగిందని దుష్ప్రచారం చేస్తున్నారు. సాహసిలా ఈ ప్రాంతానికి నీటి కష్టాలు తీర్చాలని ప్రాజెక్టు కట్టిన కేసీఆర్ పై కాకమ్మ కథలు అల్లుతున్నారు. ప్రజాధనం దుర్వినియోగం ఎప్పుడైందంటే మీరు కేవలం 2 పిల్లర్లను రిపేర్ చేయలేక మీరు నీళ్ళు ఆపక రైతులకు నీళ్ళు ఇస్తలేదు చూసినావా, దాంతో ప్రజాధనం దుర్వినియోగం అవుతా ఉన్నది. కళ్ళ ముందు గోదావరి పోతుంటే మీరు ఆంధ్రాకు బంకచర్లకు నీళ్లు పంపించే కుట్ర ఏదైతే చేస్తున్నారో దాంతో ప్రజాధనం దుర్వినియోగం అవుతున్నది తప్పిస్తే 2 పిల్లర్లు రిపేర్ చేస్తే ఆన్ చేసుకొని మిగతా కాళేశ్వరం కాంపోనెంట్స్ అని నేను ఇంతకు చెప్పిన కదా, బ్యారేజ్ గేట్లు దించకుండానే ఇప్పుడు పారుతున్న వరదని కన్నెపల్లి పంప్ హౌస్ మోటార్ లాంచ్ చేసి నీళ్లు లిఫ్ట్ చేయొచ్చు. అయినా సరే నీళ్లు లిఫ్ట్ చేయొద్దు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గురుదక్షిణ ఇచ్చుకోవాలి రేవంత్ రెడ్డి. ఆ నీళ్లు కిందికి పోవాలి, పోయి అక్కడి నుంచి బంగచర్ల పోవాలి. తెలంగాణ నిండబెట్టైనా సరే కిందికి నీళ్లు పోవాలనే కుట్ర రేవంత్ రెడ్డి. ఈ రాష్ట్రం ఉన్నటువంటి బండి సంజయ్ సెంట్రల్ సహాయ మంత్రి, హోమ్ మినిస్టర్ ఫర్ స్టేట్, అంటే మొత్తం యావత్ భారతదేశానికి స్టేట్ హోమ్ మినిస్టర్. కానీ చేష్టలు చూస్తుంటే నాకు వస్తున్నాం, ఎందుకంటే ఆయనకి ఇచ్చిన పవర్ చాలా పెద్దది. ఆయనకు తెలియదు పవర్ తెలియదు. పార్లమెంట్లో క్వశ్చన్లు వేస్తే జవాబులు లేవు. ఒక విచిత్రం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం స్టేట్ పోలీస్ ద్వారా వేసినటువంటి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం దగ్గరికి నువ్వు వెళ్ళడమేంటి సామాన్య మనుషుల లెక్క? వాళ్ళ దగ్గర నువ్వు జవాబు చెప్పడం ఏంది? వాళ్ళ ప్రశ్నకు జవాబు చెప్పడం ఏంది? సిటీ వాళ్ళు దగ్గర రావాలి.
అది జ్యుడిషియల్ కమిషన్ కాదు, అది స్టేట్ పోలీస్ ఇచ్చినటువంటి సిట్. సెంట్రల్ హోమ్ మినిస్టర్ ఫర్ స్టేట్ వెళ్ళి ఒక సామాన్య మానవుడిలాగా వెళ్ళి నువ్వు చెప్తున్నటువంటి మాటలు ఎట్లా ఉన్నాయంటే ఒక బజార్ రౌడీలాగా, ఒక బజార్ మనిషిలాగా నీకు ఇచ్చిన పవర్ వేస్ట్ అనే విధంగా నువ్వు నడుస్తున్న నడక కానీ, నువ్వు మాట్లాడే తీరు కానీ ప్రజలు నవ్వుతున్నారు. వీళ్ళకి భయం ఏంటంటే శాస్త్రోక్తంగా యజ్ఞం నిర్వహించి పూజలు చేశారు. ఇందిరాపూర్లో నందప్ప స్వామి ఆధ్వర్యంలో మహాశివలింగ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని ఘనంగా జరిపారు. అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర ఆలయం, రేపల్లె హనుమాన్ మందిరం, ఇందిరాపూర్లో నందప్ప స్వామి ఆధ్వర్యంలో మహాశివలింగ ప్రాణ ప్రతిష్ఠ జరిగింది. నంది అమ్మవారు, గణపతి, నాగేంద్ర స్వామి విగ్రహాల ప్రతిష్టాపన జరిపారు. ఈ కార్యక్రమాన్ని రేపల్లె హనుమాన్ ఆలయ కమిటీ సభ్యులు, ఇందిరాపూర్ గ్రామవాసులు అందరూ కలిసి ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇందిరాపూర్ మహిళలు, భక్తులు పాల్గొని విజయవంతం చేశారు. గంగా సేకరణ, యాగశాల ప్రవేశం, గణపతి పూజ, గౌరీ పూజ, స్వస్తి పుణ్యహావచన, నవగ్రహ సభాదేవత, ఉపదేవత, ప్రధాన దేవత మంటప స్థాపన సహిత హోమం, జలాధివాసం, ధాన్యాధివాసం, పుష్పాధివాసం, ఫలాధివాసం లాంటి విశేష పూజల మధ్య విగ్రహ ప్రతిష్టాపన జరిగింది. విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం, పూర్ణాహుతి, మంగళహారతి, తీర్థ ప్రసాద వితరణ, వైదిక కార్యక్రమాలు నందిగుట్ట నందీశ్వర స్వామి సమక్షంలో నిర్వహించారు. సచ్చిదానంద రూపాయ శివాయ బ్రహ్మణే నమః. రేపల్లి ఆంజనేయ స్వామి ఆలయంలో శివ పంచాయతన శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వనాథ, అదేవిధంగా నాగరాజ, గణపతి ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఉదయం గంగా సేకరణను ముందుగా గావించి అనంతరము యాగశాల ప్రవేశము, మండప దేవత ఆవాహనలు, గణపతి పూజ, స్వస్తి పుణ్యాహవాచనము, నాంది సమారాధనము, అదేవిధంగా నవగ్రహ సర్వతో భద్రమండల చతుషష్ఠి యోగిని దేవత, వాస్తు పురుష క్షేత్రపాలక ఈ మండప ఆరాధనలు చేసుకొని విగ్రహాలకి జలాదివాసము, అదేవిధంగా ధాన్యాదివాసము, పత్ర పుష్ప రసగంధాదివాసాలు చేసుకొని రుద్ర యాగమును నిర్వహించాము. అనంతరం ఇది ఏకాక్షణిక దీక్షతో చేసిన కార్యక్రమము ఒకే రోజులో సమాప్తి అయ్యే విధంగా ఏ విధంగా అయితే ఆగమ శాస్త్రాల ప్రకారంగా చేయాలో ఆ విధంగా ఆగమ శాస్త్రాల ప్రకారం అన్ని విధంగా అనుకూలంగా చేసి ఈరోజు మాకు అనుకూలంగా వాతావరణం కూడా మాకు అనుకూలించింది. అదే ఈ గ్రామ పెద్దలు మరియు శ్రీనివాస్ గారు, అదేవిధంగా ఆలయ కమిటీ అందరూ మాకు ఈ ప్రతిష్టా కార్యక్రమం యొక్క విశేషంగా నందిగుట్ట నందీశ్వర స్వామి గారు మాకు ఈ కార్యక్రమానికి పిలిచి ఈ కార్యక్రమాన్ని మా చేతుల ద్వారా చేసినందుకు మేము కూడా ఆ స్వామి యొక్క ఆశీర్వాదాలు పొందినామని అనుకుంటున్నాము. అదేవిధంగా ఈ గ్రామ ప్రజలకి అందరికీ ఈ అన్నపూర్ణ సమేత విశ్వనాథ మహాస్వామి సంపూర్ణ కృపా ఆశీర్వాదాలతో ఎప్పుడూ సుభిక్షంగా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఓం నమః శ్రీ రేపల్లె హనుమాన్ దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో శివపార్వతుల విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాన్ని మన నందిగుట్ట నందీశ్వర స్వామి నందుస్వామి ఆధ్వర్యంలో, అలాగే పంతులు ప్రదీప్ స్వామి ఆధ్వర్యంలో మంచిగా ఏకాగ్రతతో నిర్వహించి భక్తులకు అందరికీ సంతోషంగా దీవెనలు అందిస్తూ అందరూ సుఖశాంతాలతో ఉండాలని కోరుకుంటూ విగ్రహ ప్రతిష్ట బ్రహ్మాండంగా చేయడానికి స్వామి వాళ్ళకు అభినందనిస్తూ మా అందరిపైన ఆశీర్వాదం ఉండాలని, ఆ భగవంతుడి కృప ఉండాలని మీ అందరి సమక్షంలో కోరడం జరుగుతుంది. విద్య, వైద్యం ప్రజలకు రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు అని
టీపీజేపీ నాయకులు ప్రముఖ వైద్యులు డాక్టర్ రవీంద్రనాథ్ సూరి అన్నారు. విద్యా వైద్యం ప్రజలకు అందించడం ప్రభుత్వాల బాధ్యత అన్న అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఆదివారం ఆర్మూర్లో ఏఐయుకేఎస్, ఏఐపీకేఎంఎస్, టీయూసీఐ, పీవైఎల్, పీఓడబ్ల్యూ, పీడీఎస్యూ తదితర విప్లవ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో విద్యా వైద్యం ప్రజలకు అందించడం ప్రభుత్వాల బాధ్యత అన్న అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన టీపీజేపీ నాయకులు ప్రముఖ వైద్యులు డాక్టర్ రవీంద్రనాథ్ సూరి మాట్లాడుతూ విద్యా వైద్యాన్ని గ్రామీణ ప్రాంతాల్లో నివసించే ప్రజలకు అందుబాటులోకి తేవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజలకు వైద్యం అందక అప్పుల పాలవుతున్నారన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ WTO ప్రకారం ప్రజల ఆరోగ్యం పట్ల పాటించాల్సిన బాధ్యతను విస్మరిస్తున్నాయన్నారు. వైద్యం కోసం ప్రజల్లోకి వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. విద్యా వైద్యంను ప్రజలకు అందించడం ప్రభుత్వాల సామాజిక బాధ్యత అని ఏఐయుకేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి ప్రభాకర్ అన్నారు. ప్రభుత్వాలు విద్యా వైద్యం వదిలేసి పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాను రాను రాజు గుర్రం గాడిద అయినట్లు తమ బడ్జెట్లలో నిధులు పెంచాల్సింది పోయి తగ్గిస్తూ పోతుందన్నారు. గ్రామీణ స్థాయిలో, మండల స్థాయిలో ప్రభుత్వ ఆసుపత్రులలో అధ్వానంలో ఉండడాన్ని బట్టి చూస్తేనే అర్థమవుతుందన్నారు. ప్రజలకు నాణ్యమైన విద్యా వైద్యం అందేలాగా ఆందోళనలకు పూనుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐయుకేఎస్ జిల్లా అధ్యక్షుడు ఎస్ సురేష్ అధ్యక్షత వహించగా ఏఐపీకేఎంఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి రామకృష్ణ, ఏఐయుకేఎస్ రాష్ట్ర కార్యదర్శి బి దేవరాం, టీయూసీఐ కార్యదర్శి ఎం ముత్తెన్న, పీఓడబ్ల్యూ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు వి గోదావరి, పీడీఎస్యూ జిల్లా ఉపాధ్యక్షులు ఎల్ అనిల్ కుమార్, రాజకీయ పార్టీలు, దళిత ప్రజా సంఘాల జేఏసీ జిల్లా కన్వీనర్ సావెల్ గంగాధర్లు ప్రసంగించగా విప్లవ ప్రజా సంఘాల జిల్లా నాయకులు కె రాజేశ్వరి, ప్రకాష్, బి సత్యవ, బి బాబన్న, ఆర్ దామోదర్, జిలకర నడిపి నర్సయ్య, జి కిషన్, ఎమాని, సాకుల గంగారాం, యు రాజన్న, మల్కి, లింబాద్రి, జి అరవింద్, బి రవి, ఏ మమత, జి పద్మ, జి సాయిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు ఈ దేశంలో సమస్యలన్నీ లేవు, ఈ రెండు సమస్యలే ఉన్నాయి అనేది కాదు. వ్యవసాయ రంగంలో, కార్మిక రంగంలో ఒక మాటలు చెప్పాలంటే దాదాపుగా దేశవ్యాప్తంగా నిరుద్యోగంతో రైతులు అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న సమస్యలు ఉన్నాయి. కానీ అదే నేపథ్యంలో ఒక్కొక్క ప్లాట్ఫారం మీద కొంతమంది కలిసి వస్తారు. వ్యవసాయ రంగంలో రైతులకు గిట్టుబాటు ధర అని చెప్పేసి డాక్టర్ సురేంద్ర రమ్మంటే రాదు. అంటే తన భావాలు ఉన్నాయి, తన సమాజాన్ని మార్చుకోవాలని కోరుకుంటున్నాడు. కొంతమంది డాక్టర్లు తనకు సంబంధించిన సబ్జెక్ట్ మీదనే వస్తారు. అట్లా మనం ఏదైతే కొంతమందిని ఈ సమాజ మార్పులో భాగంగా కొంత సబ్జెక్ట్ వరకే పరిమితమైన వాళ్ళని కలుపుకొని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి. అదే సమయంలో ఇవాళ ప్రాథమికంగా ఈ రెండు అంశాలు కూడా చాలా బలమైన అంశాలుగా ముందుకు వస్తున్నాయి. చాలా ప్రజలు కూడా ఈ రెండు విద్యా వైద్యం అంశాలపైన చాలా ఇబ్బందులకు గురవుతా ఉన్నారు అనే అంశం పైన ముందుకు వస్తుంది కాబట్టి చర్చ జరుగుతుంది కాబట్టి అన్న చెప్పారు. పాయింట్ 1 అంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఉద్దేశం ఏంటి, కేంద్ర ప్రభుత్వం యొక్క ఆలోచన ఏంటి, కేంద్ర ప్రభుత్వం దేన్ని ప్రోత్సహిస్తుంది అంటే 1990 నుంచే ఈ దేశంలో ఉన్న అన్ని విధానాలపైన నూతన ఆర్థిక విధానాల్ని, సరళీకృత ఆర్థిక విధానాల్ని ముందు తీసుకొచ్చి ప్రజల యొక్క రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కుని కాగా చేస్తా ఉంది. ఈ నేపథ్యంలో మనం చూడాల్సింది ఈ వైద్య రంగంలో ప్రధానంగా ఏదైతే ఈరోజు నిర్లక్ష్యానికి గురి చేయబడుతుందో అది ప్రభుత్వాల యొక్క కుట్రపూరితంగానే తన ఆలోచన పూరితంగానే కొనసాగుతుందని చెప్పక తప్పదు. దీనికి నలుగురు ప్రధాన కారకులు ఈ ప్రభుత్వ వైద్య విధానాన్ని ముందుమోపడానికి అని చెప్పడానికి. ఒకటి, ప్రైవేట్లో ఉన్న మందుల తయారీ కంపెనీలు. 2, సర్జికల్ అంటే ఆపరేషన్ చేయడానికి ఏ వస్తువులు అయితే కావాలో ఆ వస్తువులు తయారీ కంపెనీలు. 3, పెట్టుబడిదారులు. 4వది ఈరోజు మొత్తం ప్రభుత్వం
మీరు ఆదివాసీ చెలాయిస్తున్న ప్రజాప్రతినిధులు. ఈ 4 శక్తులు ఈరోజు ప్రభుత్వంలో వైద్య రంగాన్ని. సింగరేణి తెలంగాణకు ప్రకృతి ఇచ్చిన వరమన్నారు జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత. ఉమ్మడి ఏపీలో తెలంగాణ అనుభవించిన కరువు అందరికీ తెలుసు అని గుర్తు చేశారు. నేడు సింగరేణి ఏరియా మినీ ఇండియాగా మారిందన్నారు. తెలంగాణ వచ్చాక సింగరేణిలో పనిచేస్తున్న వారికి డిపెండెంట్ ఉద్యోగాలు వచ్చాయన్నారు. బంజారాహిల్స్ తెలంగాణ జాగృతి ఆఫీసులో హెచ్ఎంఎస్ జనరల్ సెక్రటరీ రియాజ్ అహ్మద్, సింగరేణి జాగృతి హెచ్ఎంఎస్ నాయకులతో ఎమ్మెల్సీ కవిత సమావేశమయ్యారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ సింగరేణి తెలంగాణకు కొంగు బంగారం అన్నారు. బొగ్గుబాయి నాడు పట్టడు అన్నం పెట్టిందన్నారు. నేడు 40,000 మంది ఉద్యోగులు సింగరేణిలో ఉన్నారన్నారు. ఇప్పటి వరకు కేవలం 18 నుంచి 20% వరకు బొగ్గు మాత్రమే వెలికి తీస్తామని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణిలో అండర్ గ్రౌండ్ మైన్స్ ఓపెన్ చేయాలన్నారు. ఓపెన్ కాస్ట్ల మైన్స్ తో పెద్ద వాళ్లకు లాభం జరుగుతుందన్నారు. సింగరేణి ఉద్యోగులకు ఇన్కమ్ ట్యాక్స్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మోదీ ప్రభుత్వం వెంటనే ఈ నిర్ణయం తీసుకోవాలన్నారు. హెచ్ఎంఎస్ అంటే సుభాష్ చంద్రబోస్ పెట్టిన సంస్థ అన్నారు. తెలంగాణలో హెచ్ఎంఎస్ స్వతంత్ర కార్మిక సంఘంగా ఉందన్నారు. హెచ్ఎంఎస్ తో కలిసి సింగరేణి జాగృతి పనిచేస్తుందన్నారు. సింగరేణి కార్మికుల సంక్షేమం హక్కుల కోసం పనిచేస్తామన్నారు కవిత. సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులను ప్రభుత్వం పర్మనెంట్ చేయాలన్నారు. మీ అందరికీ తెలుసు, సింగరేణి అనేటటువంటిది తెలంగాణ రాష్ట్రంలో మనం కొంగు బంగారంగా భావిస్తాం. ఒకనాడు కరువు కాటకాలతో ఉన్నటువంటి మన ప్రాంతంలో ఏ జిల్లాలో ఎక్కడ కరువు ఉన్నా సరే పట్టెడు అన్నం కోసం వస్తే బొగ్గుబాయే ఆనాడు అన్నం పెట్టినటువంటి పరిస్థితి సింగరేణిలో ఉండే. మన బతుకేంది అంటే దుబాయ్ బొంబాయి బొగ్గుబాయి అని చెప్పుకున్నటువంటి పరిస్థితి ఉండే. ఆనాడు ఎట్లా ఉండే అంటే మనకు ప్రకృతి ఇచ్చినటువంటి వరప్రసాదం సింగరేణి బొగ్గు కాబట్టి ఏ జిల్లా వాళ్ళు అక్కడికి వచ్చినా సరే ఫిట్నెస్ ఉంటే జస్ట్ సింపుల్గా పరుగు పందాలు పెట్టి ఒకప్పుడు ఉద్యోగాలు ఇచ్చి కుటుంబాలను ఆకలికి మాడిపోయి చనిపోకుండా కాపాడుకున్నటువంటి చరిత్ర సింగరేణికి ఉన్నది. బ్రిటిష్ వాళ్ళ కాలం నుంచి మరి ఈ బొగ్గు తవ్వకాలు మొదలైనప్పటికీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనం అనుభవించినటువంటి కరువు చాలా మందికి తెలిసి ఉంటుంది. ఆ సందర్భంగానే ఇప్పుడు మీరు సింగరేణిలో ఇప్పుడు వెల్ సెటిల్డ్ ఉన్న ఏ సిటీస్ చూసినా కూడా రామగుండం కావచ్చు, మంచిర్యాల కావచ్చు, అన్నీ ఒక మినీ ఇండియాలాగా కనబడతాయి. మొత్తం తెలంగాణలో ఉన్న అన్ని సంస్కృతులు అక్కడనే కనబడతాయి. అన్ని జిల్లాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు కూడా అక్కడ వచ్చి సెటిల్ అయినటువంటి విషయం మనందరం కూడా గమనించవచ్చు. మరి అటువంటి సింగరేణిని తెలంగాణ రాష్ట్రం వచ్చేటప్పటికి ఉన్నటువంటి ఉద్యోగులు పోకుండా అప్పుడున్నటువంటి ఉద్యోగులు వయసు అయిపోతే వారు కావాలనుకుంటే వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగం ఇచ్చే విధంగా సింగరేణి అనే సంస్థను ఎట్టి పరిస్థితుల్లో కాపాడాలని ఒక కృత నిశ్చయంతో ఆనాడు కేసీఆర్ గారు డిపెండెంట్ ఉద్యోగాలు ఇవ్వాలి అనేటటువంటి సంకల్పంతో ముందుకు పోయినారు. కాబట్టి ఇవాళ కూడా సింగరేణిలో 40,000 మంది ఉద్యోగులతోని కలకలలాడుతున్నటువంటి విషయాన్ని మనందరం కూడా గమనించాలి. అయితే ఇదే సింగరేణిలో ఇంకా డెఫినెట్గా చేయాల్సిన పని కూడా చాలా ఉన్నది. సింగరేణిలో ఇప్పటి వరకు మనం నిజం చూసుకుంటే ఒక 15 నుంచి 18% మించి మనం బొగ్గు తీయలే. ఇంకా తవ్వాల్సినటువంటి బొగ్గు చాలా ఉంది. మనం సంవత్సరానికి 5 మైన్ల చొప్పు ఓపెన్ చేసినా కూడా 185 మైన్లు ఓపెన్ చేయగలిగేటటువంటి బొగ్గు ఖనిజాలు మన తెలంగాణ భూగర్భంలో ఇంకా దాగి ఉన్నాయి. వాటిని అన్నిటిని కూడా మనము వెలికి తీసుకుంటూ మన దగ్గర ఉండేటటువంటి నిరుద్యోగ సమస్యను కూడా మనం పరిష్కరించుకునేటటువంటి ఆస్కారం ఉన్నది. ఈ పాలసీ నేను కొత్తగా చెప్పింది కాదు. కేసీఆర్ గారు ఉన్నప్పుడే, ఆనాడు నరసింహరావు గారు ఉన్నప్పుడే 185 మైన్స్ చేయొచ్చు, సంవత్సరానికి ఒక 5 మైన్లు ఓపెన్ చేసుకోవాలని అనుకున్నాం. ఇప్పటికైనా కూడా నేను కాంగ్రెస్ ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నా, ఖచ్చితంగా అండర్ గ్రౌండ్ మాన్యువల్ మైన్స్ని ఓపెన్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఓబీలతోని పెద్ద వాళ్ళకి ఎక్కువ లాభం అవుతుంది, చిన్న వాళ్ళకి తక్కువ లాభం అవుతుంది. పైగా పొల్యూషన్ ఎక్కడ చూస్తే అక్కడ మట్టి గుట్టలు, దారుణమైన పరిస్థితి ఉంటుంది. కాబట్టి మాన్యువల్ అండర్ గ్రౌండ్ మైన్స్ ఏవైతే ఉంటాయో సింగరేణిలో వాటిని కూడా ఓపెన్ చేయాలి, బొగ్గు గని ప్రొడక్షన్ కోసము సాయం చేయాలని చెప్పి నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా. మరి మీ అందరికీ తెలుసు, ఒక్కొక్క సింగరేణి కార్మికుడు యావరేజ్గా దాదాపుగా ఒక 6 టన్నుల బొగ్గును ఉత్పత్తి చేస్తాడు ప్రతిరోజు. మోడీ గారి లెక్కలు అంటేనేమో టన్నుకి 25,000 రూపాయలు. కానీ మోడీ లెక్కలు కాదు, మనం మామూలు లెక్కలు తీసుకున్నా కూడా టన్నుకు 5,000 పట్టుకున్నా కూడా ఒక్కొక్క కార్మికుడు సింగరేణిలో రోజుకు 30,000 రూపాయలు సంపాదించి తెలంగాణకు ఉల్టా ఇచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే సింగరేణి కార్మికుడి చెమటతో తడిచినటువంటి ఆ బొగ్గుకు అంత విలువ ఉన్నది.
కానీ సింగరేణి కార్మికులకు మనం ఇచ్చేది చాలా తక్కువనే ఉంటుంది. ఇక మోడీ గారు ఏం చేసిండ్రు, ఇచ్చేటటువంటి జీతం మీద ఇన్కమ్ ట్యాక్స్ 10-15 ఏళ్ళ నుంచి అడుగుతున్నాం ఇన్కమ్ ట్యాక్స్ రద్దు చేయాలని. ఇంకా కొత్తగా ఆయన పర్కులు కొత్తగా ఇస్తారు, ఆ పర్కులన్నిటి మీద కూడా వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ వేయడంతో చాలా అదనంగా భారం పడుతుంది. నేను భారతీయ జనతా పార్టీని డిమాండ్ చేస్తూ ఉన్నా, సింగరేణిలో ఎంప్లాయీస్కి వచ్చేటటువంటి పర్క్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద ఇన్కమ్ ట్యాక్స్ తక్షణమే రద్దు చేయాలి. ఇతర పిఎస్యూస్లో ఎక్కడన్నా ఇన్కమ్ ట్యాక్స్ పర్క్స్ మీద వేసినటువంటి ఇన్కమ్ ట్యాక్స్ను రియంబర్స్మెంట్ ఇస్తున్నారు, ఒక్క మన సింగరేణిలనే కార్మికులకు రియంబర్స్మెంట్ ఇస్తలేరు. ఆ రియంబర్స్మెంట్ ఇవ్వవలసిందిగా కూడా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. వాటి కోసం ఖచ్చితంగా పోరాటం కూడా చేస్తాం. మరి హెచ్ఎంఎస్ గారిని రియాజ్ అహ్మద్ గారి గురించి చెప్పాలంటే, హెచ్ఎంఎస్ అనేటటువంటిది సుభాష్ చంద్రబోస్ గారు పెట్టినటువంటి సంస్థ, ఇప్పటిది కాదు అప్పటిది కాదు. ఆయన ఆశయాలతోని కార్మికులు ఆనాడు ఎట్లా కష్టపడ్డారో బ్రిటిష్ హయాంలో వాళ్ళకి న్యాయం జరగాలని పెట్టినటువంటి సంస్థ. మన రాష్ట్రంలో హెచ్ఎంఎస్ ఏ పార్టీతో కూడా అఫిలియేషన్లో లేదు, చాలా ఇండిపెండెంట్గా ఉన్నటువంటి సంస్థ. అట్లనే రియాజ్ అహ్మద్ అన్న నేను పుట్టక ముందు నుంచి కూడా కార్మిక ఉద్యమాలలో ఉన్నటువంటి వ్యక్తి, ఆయనకు అంత అనుభవం ఉంది. సెంట్రల్ వేజ్ బోర్డు మెంబర్గా ఉంటూ అనేక అంశాలలో కొట్లాడి మన సింగరేణి కార్మికులకైతే న్యాయం చేసినటువంటి వ్యక్తి. ప్రతిసారి దీపావళి బోనస్ వస్తే ఫైటర్ లెక్క కొట్లాడి ఎక్కువ బోనస్ని తీసుకొచ్చేటటువంటి వ్యక్తి. మరి ఆయన ఒకటి కాదు రెండు కాదు, గ్రౌండ్ లెవెల్లో అనేక ఉద్యమాలు చేశాడు. రియాజ్ అహ్మద్ గారితో కలిసి మరి హెచ్ఎంఎస్తోని కలిసి ఇవాళ సింగరేణి జాగృతి కూడా అన్ని 11 ఏరియాల్లో కూడా పనిచేస్తుందని తెలియజేయడానికి చాలా సంతోషిస్తూ ఉన్నాం. కార్మికుల యొక్క సంక్షేమం, కార్మికుల యొక్క వెల్ఫేరు ప్రధానంగా పెట్టుకుంటాం మా ఎజెండాలో. అదేవిధంగా కార్మికుల యొక్క హక్కులను కూడా ఎక్కడ కూడా విస్మరించకుండా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి మోసాన్ని కూడా ఎండగడుతూ ముందుకెళ్తాం. పోయినసారి లాభాల్లో వాటా అని ఇచ్చిరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, 33% ఇస్తున్నామని చెప్పాను. అందరం కూడా మంచిదే కదా, ఇదివరకు మనం 30 ఇస్తే వీళ్ళు 33 ఇచ్చిరు అనుకున్నాం. కానీ ఎంత దారుణం అంటే కాంగ్రెస్ మార్కు నయవంచన ఎట్లా ఉంటుందంటే అసలు లాభాలనే తక్కువ చూపించారు. ఇచ్చుడేమో పేరుకు 33 ఇచ్చిరు, తప్పు అంకెలు చూపించి కార్మికులకు తక్కువ డబ్బు ఇచ్చినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పుడు నేను డిమాండ్ చేస్తూ ఉన్నా, దసరా రాబోతూ ఉంది, కార్మికులకు ఇచ్చేటటువంటి లాభాల్లో వాటాను ఈసారి 35% ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. అది కూడా ఉట్టి లెక్కలు కాదు, దొంగ లెక్కలు కాదు, కరెక్ట్ లాభాలు చూపించాలి, కార్మికులకు నిజంగా కూడా లాభం అయ్యేటట్టు చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. అట్లనే కార్మికులలో చాలామంది యువమిత్రులు ఉన్నారు. కేసీఆర్ గారు డిపెండెంట్ ఉద్యోగాలు ఇచ్చిన తర్వాత అనేక మంది యువమిత్రులు ఉన్నారు. వారందరూ కూడా మంచి డిగ్రీస్ చదువుకున్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇంటర్నల్ రిక్రూట్మెంట్ వెంటనే చేపట్టాలని కూడా నేను యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. అట్లనే యంగ్స్టర్స్ వీళ్ళందరూ కూడా చిన్న పిల్లలు ఉన్నారు. ఇదివరకు సింగరేణి స్కూల్స్ అంటే బాగా చెప్పుకొని గౌరవంగా అందరూ కూడా వచ్చినటువంటి పరిస్థితి ఉండే. మరి సెంట్రల్ స్కూల్స్ పెట్టాలి ప్రతి ఏరియాలో అని కూడా ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నాను. అట్లనే కేసీఆర్ గారు ఉన్నప్పుడు మారుపేర్లు, ఆ మారుపేర్ల విషయంలో లిబరల్గా ఒక నోట్ రాసి ఇచ్చినాం. ఏమని, మీరు చూసి చూడనట్టు పోండి, కార్మికులను ఇబ్బంది పెట్టొద్దు, విజిలెన్స్ ఎంక్వైరీ పేర్లతోని ఉద్యోగాలు తీయొద్దు, వాళ్ళని ఇరిటేట్ చేయొద్దని చెప్తే కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక్క కార్మికుని కూడా ఇబ్బంది పెట్టలేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఈ అలయాస్ పేర్ల వంకతోని, మారు పేర్ల వంకతోని నా దృష్టిలో వచ్చిన 4-5 కార్మికులను ఇప్పటికే డిస్మిస్ చేసిండ్రు. మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం సీఎండీ గారిని, వారికి వెంటనే ఉద్యోగం ఇవ్వండి, ఇవ్వకపోతే మాత్రం మేము అన్ని రకాల పోరాటాలు కూడా చేయడానికి వెనుకడుగు వేయబోమని కూడా ఈ సందర్భంగా సింగరేణి యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇంకొక మాట, మొన్న మెడికల్ బోర్డు ఇష్యూ, ఇదైతే సింగరేణి చరిత్రలో ఎన్నడూ జరగలే. 54 మంది అప్లికేషన్లు పెట్టుకున్నారు, మాకు 2 ఏళ్ళ రిటైర్మెంట్ ఉంది, మేము అన్ఫిట్ చేయండి మమ్మల్ని, మా పిల్లలకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి పెట్టుకున్నారు. పెట్టుకుంటే అందులో కేవలం 5 మందికి ఇచ్చి 1 సంవత్సర కాలము 54 మందిని సిక్ లిస్ట్లో వచ్చింది. సిక్ లిస్ట్లో ఉంచితే ఏమవుతుంది, సంవత్సరం పాటు వాళ్ళకి జీతం రాదు, జీతం రాలేదు. 1 ఇయర్ తర్వాత ఏం చెప్తారు, కేవలం 5గురిని అన్ఫిట్ చేసి మిగతా వాళ్ళందరూ మళ్ళీ యాస్టీస్ ఉద్యోగం చేసుకోండి అని చెప్పారు. ఎట్లా సాధ్యమవుతుంది, కుదిరే పనేనా అది? ఇది అన్యాయం, కాంగ్రెస్ ప్రభుత్వం చేతగానితనం. ఖచ్చితంగా మళ్ళీ ఒకసారి ఇమీడియట్గా మెడికల్ బోర్డు పెట్టాలి. ఎవరు మిమ్మల్ని అప్లై చేస్తే, ఎవరు మీకు అప్లై చేసుకుంటే వాళ్ళకి ఇచ్చేయండి. కేసీఆర్ గారు ఆ ప్రొవిజన్ ఇచ్చిరు. నేను నా కొడుక్కో బిడ్డకో ఇంకా లిబరల్గా, అల్లుడికో చుట్టాలకో బంధువుకో ఏముంది, మా కార్యకర్తలే, మా తెలంగాణ బిడ్డలే సింగరేణి వాళ్ళంటే వాళ్ళు ఒకవేళ వాళ్ళు అమ్ముకోవాలి ఉద్యోగం అనుకుంటే కూడా ఆ ప్రొవిజన్ కూడా ఇవ్వండి అని అన్అఫీషియల్గా కేసీఆర్ గారు నా ముందే అధికారులకు చెప్పినటువంటి మాట. ఎందుకంటే సింగరేణి బిడ్డలంటే వాళ్ళని కడుపులో పెట్టుకొని చూసుకోవాలని చెప్పిండ్రు. కానీ ఇంతవరకు కూడా
కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని ఒక కరప్షన్కి వేదికగా చేసి ఏం అవసరం అండి? ఎక్కడో ఉన్నటువంటి ఏదో ఏరియాలో ఉన్న కార్మికుడు మెడికల్ బోర్డుకి అప్లై చేసుకుంటే దానికి సెంట్రల్ బోర్డు ఎందుకు కావాలి? ఆయన ఉద్యోగం కదా, ఆయన ఇచ్చుకుంటా అంటుండు కొడుకు. ఇమ్మీడియట్గా అన్ఫిట్ చేసి ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. మొన్న మీరు ఈ 54 మంది విషయంలో చేసినటువంటి అన్యాయాన్ని కూడా ఖచ్చితంగా వెనక్కి తీసుకొని వాళ్ళందరినీ కూడా అన్ఫిట్ చేయాలని కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. ఇక మనందరికీ చాలా సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఒక ఆలోచన, సింగరేణిలో జీవితకాలం పనిచేసినటువంటి వాళ్లకు సొంత ఇల్లు కళ అనేటటువంటిది నెరవేరే ఆస్కారం లేదని అనుకున్నాం. తెలంగాణ వచ్చినాక ఈ డిస్కషన్ వచ్చినప్పుడు కేసీఆర్ గారు ఏమన్నారంటే, మనం డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ ఇచ్చుకొని సింగరేణిని లాభాల బాటలో పట్టించుకుందాం, అంతవరకు 10 లక్షల రూపాయల వరకు మనం వాళ్లకు వడ్డీ లేని రుణం ఇచ్చి వెసులుబాటు చేద్దాం, ఆ తర్వాత ఆలోచన చేస్తామని చెప్పడం జరిగింది. ఈసారి అధికారంలోకి వచ్చుంటే ఖచ్చితంగా సింగరేణిలో సొంత ఇంటి కళ అనేటటువంటిది జరిగి ఉండేది. కానీ ఇప్పటికైనా ఆలస్యం కాలేదు, దానికోసం పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతి సింగరేణి కార్మికుడికి కూడా సొంత ఇల్లు రావడానికి నా వంతు ప్రయత్నం నేను ఖచ్చితంగా చేసి ఒక శాశ్వతమైనటువంటి పరిష్కారం దీనికోసం చూపెట్టేటట్టు ప్రయత్నం చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఇక ఇంతకుముందే మనం మాట్లాడుకున్నట్టు ఓబీలో చాలామంది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉన్నారు. దాదాపుగా 22,000 మంది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉన్నారు. కేసీఆర్ గారు ఆనాడు కూడా మినిమం వేజెస్ ఇవ్వాలని చెప్పి జీవో ఇవ్వడం జరిగింది. మేము ఇవాళ అడిగేది ఒకటే, కాంగ్రెస్ గవర్నమెంట్ని హై పవర్ కమిటీ ఏవైతే జీతాలు డిసైడ్ చేస్తుందో ఆ జీతాలు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎట్ ద సేమ్ టైం 12/3/1990 దాన్ని 12/3 సెటిల్మెంట్ అంటారు. ఆనాడు కాంట్రాక్ట్ ఎంప్లాయర్స్ ఒక 2,000 మందిని డైరెక్ట్గా పర్మనెంట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఉన్నటువంటి 22,000 మంది కాంట్రాక్ట్ వర్కర్స్ని కూడా ఆ 12/3 సెటిల్మెంట్ ప్రకారం పర్మనెంట్ చేయాలని చెప్పి నేను యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. దీనికోసం ఖచ్చితంగా పోరాటం చేస్తాం, సాధిస్తామనేటటువంటి విశ్వాసం కూడా నాకున్నది. ఇవాళ మనకు సింగరేణికి తోడు మరి హెచ్ఎంఎస్ కూడా కలిసి వచ్చింది కాబట్టి పాఠశాలలో 10వ తరగతి వరకు విద్యను పూర్తి చేసుకుని పాఠశాల నుండి దూరమైన విద్యార్థులంతా ఒక చోట చేరారు. నాటి పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుని నెమరు వేసుకున్నారు. పాఠశాల తీపి జ్ఞాపకాలను గుర్తు చేసుకుని పాఠ్యాంశాలను బోధించిన గురువులను సన్మానించి వారి రుణం తీర్చుకున్నారు. ప్రతి ఒక్కరికి పాఠశాల విద్య ఒక మధుర జ్ఞాపకాలను మిగులుస్తాయి. తెలిసి తెలియని వయసులో చేసిన చిలిపి అల్లరి పనులు అందరి మదిలో నిండి ఉంటాయి. 10వ తరగతి పూర్తి చేసుకుని పాఠశాలను వదిలిన 2007-2008 బ్యాచ్ పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసుకున్నారు. కుమార్గల్లి ప్రభుత్వ పాఠశాల ఇందుకు 2007-2008 విద్యా సంవత్సరంలో 10వ తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులంతా హాజరయ్యారు. ఆదివారం ఈ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఒకరిని ఒకరు ఆప్యాయంగా పిలుచుకుని యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. వేదిక అయింది. విద్యార్థులు ఆదివారం జరిపిన ఈ కార్యక్రమం వారి మదిలో నిండిపోయింది. పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు లక్ష్మణ్ సార్, విశ్రాంత ప్రధాన ఉపాధ్యాయులు పండరినాథ్ సార్, టీచర్స్ సుజాత టీచర్, రజని టీచర్, మీనా టీచర్, జ్యోతి టీచర్, ఆనందరావు సార్, లింబాద్రి సార్, ప్రకాష్ సార్ విద్యార్థులతో కలిసిపోయారు. ఉపాధ్యాయులు విద్యార్థులు కలిసి పాత జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. పూర్వ విద్యార్థులు ఉపాధ్యాయులను శాలువా పూల బొకేలతో సన్మానించారు. తీపి గుర్తుగా మొమెంటోస్ ను అందజేశారు. చిన్ననాటి మధుర స్మృతులతో పూర్వ విద్యార్థులు ఆడుతూ పాడుతూ ఎంజాయ్ చేశారు. కార్యక్రమం అనంతరం అందరూ కలిసి విందు భోజనాన్ని ఆరగించారు. ఉపాధ్యాయులు తమ అనుభవాలను పూర్వ విద్యార్థులతో పంచుకుంటూ ఆనందోత్సాహానికి లోనయ్యారు. పూర్వ విద్యార్థులు వారికి విద్యా బుద్ధులు నేర్పిన గురువులకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ సంతోషం వ్యక్తం చేశారు. పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనంతో మరోసారి చిన్నపిల్లలు అయిపోయారు అందరూ స్నేహితులు. పూర్వ విద్యార్థులు ఈ కార్యక్రమాన్ని ఒక మంచి ఉద్దేశంతో, ఈ ఉద్దేశం తర్వాత తరాలకి నాంది కావాలని ఆశిస్తున్నాను. ఓకే, మీరు మంచి ఉద్దేశంతో మమ్మల్ని అందరినీ కలవాలనే ఆశతోటి మీరు పిలవడం అనేది మాకు చాలా సంతోషం. అందుకు మిమ్మల్ని అభినందిస్తున్నాను. అయితే ఈ పాఠశాల నేను హై స్కూల్కి వెళ్ళి వచ్చాను. ఇక్కడికి గర్ల్స్ హై స్కూల్లో బసవాంతలు చేసి ఇక్కడికి వచ్చాను. అయితే ఇక్కడికి వచ్చినప్పుడు ఇది అప్పుడు అప్పర్ ప్రైమరీ హై స్కూల్లో ఉండేది, ప్రైమరీ స్కూల్లో ఉండేది, ప్రైమరీ ఉండేది, యూపీఎస్ అప్పుడే అప్గ్రేడ్ అయింది. అన్న తీసుకొస్తాను చూస్తున్నారు. అస్సలు కానీ ఇప్పుడు నేను ఇక్కడ నిలిపోయిన తర్వాత దుబ్బాలు ఉన్నప్పుడు 2-3 సార్లు చూసాను, కానీ చాలా ఉన్నాయి. ఇక మా పిల్లలు
ఆత్మీయత పిల్లలు తెలిసిందనగానే అమ్మో నేను 2003లో వచ్చాయి ఇక్కడ 2003 అప్పుడు 7th క్లాస్ వరకు ఉండే 7th వరకు ఉండే అప్పుడు నేను సార్ స్కూల్ అసిస్టెంట్ ఎగ్జామ్ లక్ష్మణ్ సార్ సోషల్ నేను బయో సైన్స్ పండన్న సార్ ప్లేస్లో నేను వచ్చాను పండన్న సార్ అయిన తర్వాత ట్రాన్స్ఫర్లో నేను వచ్చాను ఇక అప్పుడు వీళ్ళంతా ఎస్ఈడి చేసి పండా సార్ పొద్దున్న లేవగానే మా స్కూల్కి వచ్చాను మీ చిచ్చు ఎవరో మంచి కాంట్రాక్టర్ అంటే కదా ఏమైనా ఇస్తారా వెళ్ళాము 3 డేస్లోనే 15,000 కలెక్ట్ చేసి కట్టేశారు వెంటనే కాంపౌండ్ వాల్ రెడీ అయింది. ఆదివారం బాల్కొండ నియోజకవర్గం జరిగిన వివాహ వేడుకల్లో మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. నూతన వధువరులను ఆయన ఆశీర్వదించారు. భీమ్గల్ మండలంలోని బడా భీమ్గల్ గ్రామంలో ఆదివారం బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు రాజగంగారాం కూతురు వివాహానికి హాజరై నూతన వధువరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, ఆయన వెంట మండల అధ్యక్షుడు దొనకంటి నర్సయ్య, మాజీ జెడ్పీటీసీ రవి, మాజీ ఎంపీపీ మహేష్, జెడ్పీ కోఆప్షన్ మెంబర్ మోయిస్, మాజీ వైస్ ఎంపీ భూమేష్, మాజీ కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. క్విట్ కార్పొరేట్ పేరుతో 13న జరిగే ఆందోళనలను జయప్రదం చేయండి సిపిఎం కేంద్ర నాయకులు బి వెంకట్ పిలుపునిచ్చారు. ప్రజా సంపదలను, సహజ వనరులను కార్పొరేట్ కంపెనీలకు కట్టబెడుతుందని దుయ్యబట్టారు. దేశంలో పేదరికం, నిరుద్యోగం పెరిగే విధంగా కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా ఈ నెల 13న దేశవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు క్విట్ కార్పొరేట్ పేరుతో నిరసన ఆందోళనలకు పిలుపునివ్వడం జరిగిందని సిపిఎం అఖిల భారత నాయకులు వ్యవసాయ కార్మిక సంఘం అఖిల భారత ప్రధాన కార్యదర్శి బి వెంకట్ తెలిపారు. సిపిఎం పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రధానంగా అమెరికా సామ్రాజ్యవాదం విధిస్తున్న అదనపు సుంకాల మూలంగా దేశీయ ఉత్పత్తులు దెబ్బతిని నిరుద్యోగం పెరగడానికి కారణమవుతుందన్నారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధానాలకు వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడకపోవడానికి కారణమేమిటో ప్రజలు ఆలోచించాలన్నారు. దేశీయ కార్పొరేట్ కంపెనీలు అమెరికన్ కార్పొరేట్ కంపెనీలతో మిలాఖత్ కావటం మూలంగా వారి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని అమెరికాకు వ్యతిరేకంగా మాట్లాడటం లేదని, దీని మూలంగా దేశీయ ప్రయోజనాలు, ప్రజల ప్రయోజనాలు దెబ్బతింటున్నాయని ఆయన అన్నారు. భారతదేశ ప్రజా సంపదను కాపాడుకోవడానికి అక్కడ సరుకులు తక్కువ ధరకు లభిస్తాయో వారి నుండి కొనుగోలు చేస్తాం తప్ప అమెరికా మేరకు నడుచుకోవడం ఎంతవరకు సమంజసమని, అమెరికా అధ్యక్షుడు విధానాలకు వ్యతిరేకంగా అనేక దేశాలు మాట్లాడుతున్నప్పటికీ భారత ప్రధానమంత్రి మాత్రం మాట్లాడకపోవటం భారతదేశ ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టడమే అవుతుందని ఆయన విమర్శించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పార్లమెంట్ లో అమెరికన్ ట్రంప్ వ్యాఖ్యలను ఖండించాలని, అమెరికా వేసిన పన్నులకు వ్యతిరేకంగా పోరాటానికి సిద్ధం కావాలని ఆయన అన్నారు. లేనిలా కార్పొరేట్ కంపెనీలను విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు పెద్ద ఎత్తున ప్రభుత్వానికి గుణపాఠం చెప్పే పరిస్థితి వస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు బుర్రి ప్రసాద్, జిల్లా కార్యదర్శి రమేష్ బాబు, కార్యదర్శి వర్గ సభ్యులు నూర్జాన్, నగర నాయకులు కటారి రాములు పాల్గొన్నారు. అనంతరం నాగరంలో జరిగిన విజయదుర్గ సంస్మరణ సభలో బి వెంకట్, బుర్రి ప్రసాద్, ఏ రమేష్ బాబు, వెంకటరాములు, వెంకటేష్ తదితరులతో పాటు పెద్ద ఎత్తున కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. ముందుగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశవ్యాప్తంగా రైతులు, కార్మికులు, వ్యవసాయ కార్మికులు, ఇతర శ్రామిక ప్రజలు అఖిల భారత స్థాయిలో కార్పొరేట్స్ కిట్ అంటే కార్పొరేట్ల యొక్క ఆధిపత్యం, అణిచివేత, దోపిడీని వ్యతిరేకిస్తూ ఒక భారీ స్థాయి ప్రోగ్రాం జరుగుతూ ఉంది. నేపథ్యం కూడా మనకు తెలుసు. 9వ తారీఖు క్విట్ ఇండియా బ్రిటిష్ వాళ్ళనే భారతదేశం నుంచి ఎల్లగొట్టడానికి జరిగినటువంటి ఒక ముఖ్యమైనటువంటి ఉద్యమం. దాని స్ఫూర్తితో 13వ తారీఖు జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి అని తెలుగు ప్రజల్ని, అదేవిధంగా భారతదేశంలో ఉన్నటువంటి శ్రామిక ప్రజలను మేము కోరుతా ఉన్నాం. ప్రధానమైన డిమాండు ఇవాళ మన భారత కార్పొరేట్లు ప్రపంచ బహుళజాతి కంపెనీలతో రాజీపడి ఇద్దరు ఒప్పందాలు చేసుకొని అమెరికా యొక్క ఒత్తిడి, ఆధిపత్యంతో మన దేశ సహజ వనరులు, మన ఉత్పత్తులు, అలాగే రకరకాల పేర్లతో మన దేశాన్ని దోపిడీ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఒకనాడు బ్రిటిష్ వాళ్ళు ఈస్ట్ ఇండియా కంపెనీతో మన వనరులను కబ్జా చేయటానికి, వ్యాపారం చేయటానికి వచ్చి
200 సంవత్సరాలు బ్రిటిష్ వారి యొక్క సామ్రాజ్యవాదం మన పరిపాలించింది. ఇప్పుడు కొత్త తరహాలో దోపిడీ, వలసలు లేవు, అలానే సామ్రాజ్యవాదం ప్రత్యక్ష పాలన లేదు. కానీ నూతన వరవడిలో నూతన వలసలుగా జిల్లాలో అర్హత కలిగిన కుటుంబాలు జాతీయ కుటుంబ ప్రయోజన పథకం కింద దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. అర్హత కలిగిన దరఖాస్తుదారులకు ఈ పథకం కింద 20,000 ఆర్థిక సాయం అందజేయబడుతుందని ఒక ప్రకటనలో తెలిపారు. ప్రాథమిక జీవనాధారాన్ని కోల్పోయిన కుటుంబాలకు జాతీయ కుటుంబ ప్రయోజన పథకం వర్తిస్తుందని జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. ప్రాథమిక జీవనాధార వ్యక్తి మరణించినట్లయితే అతని వయసు 18 ఏళ్లు పైబడి 60 ఏళ్లలోపు ఉండాలని సూచించారు. అర్హులైన వారు మీ సేవ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. అర్హత కలిగిన కుటుంబాలు ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందేలా విస్తృత స్థాయిలో అవగాహన కల్పించాలని సంబంధిత శాఖల అధికారులకు కలెక్టర్ సూచించారు. స్వర సౌరభం రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ ఆధ్వర్యంలో ఆదివారం నిజామాబాద్ నగరంలోని హరిచరణ్ మార్వాడి విద్యాలయంలో నిర్వహించిన బులే బిస్రే గీత్ హిందీ ఫిల్మీ గానే కార్యక్రమం ఆద్యంతం ఆకట్టుకుంది. గాయకులు రాజ్ కుమార్ సుబేదార్, నాగరాజ్ శర్మ, రాములు, శ్రీలత, అన్నపూర్ణ, రాజలక్ష్మి, పురుషోత్తమాచారి, సంతోష్ సుబేదార్లు పాత హిందీ పాటలు పాడి అలరించారు. స్థానిక సంస్థల ఎన్నికల పోరు ఎప్పుడు జరిగినా బీఆర్ఎస్ అఖండ విజయం సాధించే ప్రజాక్షేత్రంలో కేసీఆర్ మళ్లీ హీరోగా నిలుస్తారని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆసనగారి జీవన్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ఆదివారం ఆయన విస్తృతంగా పర్యటించారు. నందిపేట్ మండల పర్యటన సందర్భంగా కుద్వాన్పూర్ వంతెనను జీవన్ రెడ్డి పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ హామీల అమలులో రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అటర్ ఫ్లాప్ కాగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తెలంగాణ ప్రజలను చీటింగ్ చేయడంలో టాప్ లో ఉందని ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ ఎన్నికల హామీలు గాల్లో కలిసిపోయాయని 420 హామీల అమలు ఊసేలేదని ఆయన ధ్వజమెత్తారు. రాష్ట్రంలో యూరియా విత్తనాల కొరత తీవ్రంగా ఉందన్నారు. ఒక ఆర్మూరు నియోజకవర్గంలోనే ఇంకా 30,000 మంది రైతులకు రుణమాఫీ కాలేదన్న జీవన్ రెడ్డి రైతు బంధు ఇవ్వకుండా అన్నదాతలకు ద్రోహం చేశారని మండిపడ్డారు. కరెంట్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని అయోమయం నెలకొందన్నారు. రేవంత్ పాలనలో గ్రామాలు అస్తవ్యస్తంగా మారాయని, పల్లెల్లో పాలన పడకేసిందని, పారిశుధ్యం లోపించి గ్రామాల్లో చెత్తా చెదారం, పందులు, దోమలు విహారం చేస్తూ వ్యాధులు ప్రబలుతున్నాయని జీవన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. చెత్త తరలించే ట్రాక్టర్లు డీజిల్ లేక తుప్పు పడుతున్నాయని, ప్రకృతి వనాలు పచ్చదనం పోయి ఎండిపోతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తూ తెలంగాణ కేసీఆర్ హయాంలో ఎట్లుండే ఇప్పుడు ఎట్లుంది అని ప్రశ్నించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శ్రీరామ్ సాగర్ లోకి చేరుతున్న వరద నీరు, పెరుగుతున్న నీటి మట్టం, అన్నదాత ముఖంలో ఆనందం. స్థానిక ఎన్నికలకు సిద్ధమవుతున్న ప్రభుత్వం, నెలాఖరులో నోటిఫికేషన్ వచ్చే అవకాశం. బీడు భూములను తడపడానికి కాళేశ్వరం నిర్మించిన అపర భగీరథుడు, దండగలా మారిన వ్యవసాయాన్ని పండగలా మార్చిన మహనీయుడు కేసీఆర్ అని వేముల స్పష్టం. భక్తి శ్రద్ధల మధ్య శివలింగ ప్రాణ ప్రతిష్ఠ, వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య జరిగిన ప్రతిష్ఠ వేడుకలు. విద్య, వైద్యం ప్రజలకు రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు, ప్రజలకు అందుబాటులోకి తేవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదన్న ప్రతినిధులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం ఈ వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్, మన ఊరు మన వార్త.